మామ నువ్వు కువైట్ వస్తే కువైట్ వాళ్ళకి ఎప్పుడు ఈ విషయం చెప్పకు మామ. ఎందుకంటే కువైట్ వాళ్ళకి ఈ విషయం చెప్పావంటే ఇలాంటి పనులు చేపిస్తారు మామ. నువ్వు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ గురించే చెప్పు మామ. నువ్వు డ్రైవింగ్కి వస్తే డ్రైవింగ్ వర్కే వచ్చని చెప్పు మామ. నువ్వు హౌస్ బాయ్కి వస్తే హౌస్ బాయ్ వర్కే వచ్చని చెప్పు మామ. వేరే వర్క్ ఏమైనా వచ్చిందని అడుగుతారు మామ నిన్ను. ఇండియాలో ఇంతకుముందు ఏమైనా చేసేవాడువా ఇది కాకుండా అని అడుగుతారు మామ. అప్పుడు నేనేం చేసేవాడిని కాదు, డ్రైవింగే చేసేవాడిని అని చెప్పు మామ. ఎందుకంటే నాకు అదొచ్చు ఇది వచ్చు అని గొప్పలు చెప్పావంటే మామ వాళ్ళు ఇప్పుడు వాజిద్ జేన్ అంటారు మామ. తర్వాత నేను ఇలాంటి పనులు చెప్పడం మొదలు పెడతారు మామ. చాలా ఇబ్బంది పడతాం మామ. తర్వాత గుర్తుపెట్టుకో మామ, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నీకు ఏ పని వస్తే ఆ పని గురించే చెప్పు మామ. వేరే పని గురించి అసలు నాకు ఏమీ రావని చెప్పు మామ. చాలా ఇబ్బంది పడతావు మామ అవన్నీ చెప్పావంటే. ఇలా ఉంటుంది మామ గల్ఫ్ కంట్రీలో. ఇది మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకో మామ. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మామ. ప్రతి భారతీయుడు ఇక్కడికి వచ్చేలాగే బాధపడుతున్నాడు మామ. ఇప్పుడు డ్రైవింగ్కి వచ్చే వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్తారు మామ. ఎలా అయితే లైట్ బిగించేసాను మామ, గల్ఫ్ కష్టాలు ఇలా ఉంటాయి మామ. వీడియో లాస్ట్ వరకు చూసావు కదా మామ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు మామ, హ్యాపీగా ఫీల్ అవుతాను.